నమస్తే చంద్ర, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీస్. జగన్కు పరీక్షా సమయం. వినేవాళ్లుంటే ఏమైనా చెప్తారబ్బా. వేమన సతీష్ పై స్పందించలేదేం సీఎంఓ? తెలంగాణలో పరిమళిస్తున్న ప్రజాస్వామ్యం. రాజకీయాల్లో ప్రతికూల పరిస్థితుల్లో వెంట నిలబడ్డవారే నిజమైన శ్రేయోభిలాషులు. అధికారానికి అందరూ ఆప్తులే, ప్రతిపక్షానికి అంతా శత్రువులే. అయితే రాజకీయాలైనా జీవితమైనా ఎప్పుడు ఒకేలా ఉండవు, ఋతువుల్లా మారుతూ ఉంటాయి. కేవలం అధికారాన్ని మాత్రమే కోరుకునే వాళ్ళ సంఖ్య పెరిగింది. అందుకే రాజకీయాల్ని కేవలం అధికారంగా మాత్రమే పరిగణిస్తుంటారు. కానీ ప్రతిపక్షంలో ప్రజాపక్షం వైపు నిలిచే వాళ్ళు తక్కువ. ప్రస్తుతం రాజకీయ వ్యవస్థ దుర్మార్గంగా తయారైంది. ప్రతిపక్షాన్ని నామరూపాలు లేకుండా చేసేందుకు అధికారాన్ని అస్త్రంగా వాడుకుంటున్నారు. కష్ట నష్టాల కోర్చి ప్రతిపక్షంలో ఉండాలంటే చాలా తెగింపు, ధైర్యం ఉండాలి. అలాంటి వాళ్ళు లేకపోలేదు. ఇంకా ప్రతిపక్షం వహించి ప్రభుత్వాన్ని నిలదీయాలనే సంకల్పం మనుషుల్లో లేకపోతే ఇవాళ వైసీపీ రాజకీయంగా మనుగడ సాగించేది కాదు. వైఎస్ జగన్ పోరాట పటిమ, ఆయనపై ప్రజాకర్షణ కారణాలు ఏవైనా వైసీపీ అంటే ఇష్టపడే వాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అయితే వాళ్ళంతా కోరుకునేది జగన్ గుర్తింపు, పలకరింపు మాత్రమే. వైసీపీ స్థాపించినప్పటి నుంచి జగన్ ఉన్నతి కోసం పనిచేస్తున్న అనేక మంది గుర్తింపునకు నోచుకోలేదన్న ఆవేదనలో ఉన్నారు. జగన్ను సీఎం చేసుకోవాలని ఎన్నో కష్ట నష్టాలకు గురైన వారు కోకొల్లలు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి వారిని అసలు పట్టించుకున్న దాఖలాలు లేవు. జగన్ను అభిమానించే, ఆయన కోసం పనిచేయాలని ఎంతోమంది తహతహలాడుతున్నారు. కానీ వైసీపీలో గుర్తింపు సమస్య చాలామందిని సీరియస్గా పనిచేసేందుకు అడ్డంకిగా మారింది. ముఖ్యంగా తన వెంట నిలిచే వాళ్లను గుర్తించడంతో పాటు అండగా నిలబడడం వైఎస్ జగన్కు ఇది పరీక్ష సమయం. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ అధికారమే లక్ష్యంగా జగన్ పెట్టుకున్నారు. లక్ష్యాన్ని సాధించాలంటే ఇప్పటి నుంచే శ్రమ తోడ్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కలుపుకుని వెళ్లాల్సిన బాధ్యత జగన్పై ఉంది. ప్రస్తుతం వైసీపీకి ఎంతో కష్టకాలం. ఈ సమయంలోనే ఎవరు మన పరాయి అనేది తెలుస్తుంది. కష్టకాలంలో పార్టీ కోసం నిలబడ్డ వారిని క్షేత్రస్థాయి నుంచి గుర్తించాల్సిన బాధ్యత ఉంది. కూటమి అధికారానికి భయపడి చాలామంది నోరు తెరవని వైనాన్ని చూసాం. ఇటీవల కాలంలో వైఎస్ జగన్కు విపరీత జనాదరణ, అధికారంపై మళ్ళీ వైసీపీలో ధీమా కనిపిస్తోంది. దీంతో తాము కూడా వైసీపీ అనే ముద్ర వేయించుకోవాలనే ఆలోచనలో కొందరున్నారు. అవకాశవాదంతో మెలిగే వాళ్లను, నిస్వార్థంగా పనిచేసే నాయకుల్ని గుర్తించి వేరుపరచాలి. నిజంగా పార్టీ కోసం పనిచేసే వారిని పిలిచి ఆదరించాలి. ఇలాంటి ప్రోత్సాహం మరికొందరికి ఉత్సాహాన్ని, శక్తిని ఇస్తుంది. వైసీపీని బలోపేతం చేసుకోవడం అనేది జగన్ చేతిలో ఉంది. క్షేత్రస్థాయికి దిగి జగన్ ఎంత ఎక్కువగా ఆదరిస్తే వైసీపీ అంతగా బలపడుతుంది. మరీ ముఖ్యంగా వైసీపీలో నిజాయితీగా పనిచేసే వారిని హక్కున చేర్చుకోవాల్సింది జగనే. ఈ బాధ్యతల్ని వైసీపీ శ్రేయోభిలాషులు, నమ్మకస్తులపై జగన్ ఉంచాలి. వైసీపీని తమదిగా భావించే వారికి కీలక బాధ్యతలు అప్పగిస్తే రానున్న రోజుల్లో అంతా మంచి జరుగుతుంది. ఆ దిశగా జగన్ అడుగులు వేయాలని పార్టీ శ్రేణులు ఆకాంక్షిస్తున్నాయి. వినేవాళ్లుంటే ఏమైనా చెప్తారనేందుకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలే నిదర్శనం. అమరావతిలో బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణాలకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రగతి గురించి చెప్పిన మాటలు వింటే ఔరా అని ఆశ్చర్యం కలుగుతోంది. రాష్ట్రంలోని, కేంద్రంలోనూ పాలన సాగిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం చెవిలో బడ్జెట్ పువ్వుని ఎంత బాగా పెడుతుందో కదా అనిపించకుండా ఉండదు. ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లేందుకు బడ్జెట్లో ఏం చేయాలా అని ప్రయత్నిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఏపీకి సాయం అందించే విషయమే ప్రధాని మోదీ నుంచి తనకు స్పష్టమైన మార్గనిర్దేశనం ఉందని ఆమె అన్నారు. ఏపీ గురించి ప్రధాని మోదీతో ఎప్పుడు మాట్లాడినా సానుకూలంగా చెబుతుంటారని నిర్మలా సీతారామన్ అన్నారు. అలాగే విభజిత రాష్ట్రానికి ఎంత చేయాలో అంతా చేయాలని మోదీ చెప్పారన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు గురై 10 సంవత్సరాలు పూర్తయింది. విభజిత చట్టంలో పొందుపరిచిన ఏ ఒక్కటి అమలుకు నోచుకోలేదు. ప్రత్యేక హోదా, పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి దాని నిర్మాణానికి సంపూర్ణంగా కేంద్రమే సాయం అందించడం, ఏపీకి బుందేల్ఖండ్ ప్యాకేజీ, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమలోని 7 జిల్లాలకు ఒక్కో జిల్లాకు ఏడాదికి 50 కోట్ల చొప్పున నిధులు, ఇలా అనేక హామీలను ఇచ్చారు. రాయలసీమలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టాలనే హామీ కూడా ఉంది. విభజన చట్టంలో పేర్కొన్న ఏ ఒక్క హామీ కూడా అమలుకు నోచుకోకపోయినా మన పాలకులు ప్రశ్నించే పరిస్థితి లేదు. పైగా రాష్ట్రానికి ద్రోహం చేసిన వారికే రాజకీయ అవసరాల రీత్యా అండగా నిలుస్తున్న వైనం. మరోవైపు రాష్ట్రానికి వచ్చిన సందర్భాల్లో ఏపీని ఉద్ధరిస్తున్నట్లు ప్రసంగాలు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాటలు కూడా ఆ కోవలోకి వస్తాయి. ఏపీకి చేయాల్సినంత చేయమంటే మరి రాష్ట్ర కోడలు కూడా అయిన నిర్మల ఎందుకని పట్టించుకోలేదు? 10 ఏళ్లుగా ఏపీకి బడ్జెట్లో ఎక్కువ కేటాయింపులు చేయడానికి వచ్చిన ఇబ్బందులు ఏంటో ఆమె చెప్పగలరా? రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టడానికి కేంద్ర మంత్రి మాటలున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సాయం చేసే మనసుంటే మాటలతో కడుపు నింపరని ఆంధ్రప్రదేశ్ సమాజం మండిపడుతోంది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఏ సతీష్పై ఓ మహిళ తీవ్ర ఆరోపణలపై ఎట్టకేలకు ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. వెంటనే అతన్ని విధుల నుంచి తొలగించాలని సీఎంఓ ఆదేశించింది. అంతేకాదు సతీష్పై కేసు కూడా నమోదు చేయాలని సీఎంఓ ఆదేశించడం గమనార్హం. అపరిమితమైన అధికార అండదండలున్న సతీష్పై కేసు ఏమవుతుందో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. ఇదే సందర్భంలో అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు టీడీపీ మహిళా నాయకురాలు సుధామాధవి ఆవేదనను సీఎంఓ ఎందుకు పట్టించుకోలేదనే ప్రశ్న ఎదురవుతోంది. రైల్వే కోడూరు ఎస్సీ రిజర్వ్డ్ సీటు ఇప్పిస్తానని నమ్మబలికి తమ నుంచి 7 కోట్లు తీసుకున్నాడని టీడీపీ ఎన్ఆర్ఐ నాయకుడు వేమన సతీష్పై కొన్ని రోజులుగా సుధామాధవి తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సతీష్కు మద్దతుగా పోలీసులు బాధితురాలి కుటుంబాన్ని ఏ విధంగా వేధిస్తున్నారో ఆమెకు అండగా నిలిచిన లాయర్ జడ శ్రవణ్ కుమార్ వివరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంతవరకు సుధామాధవి ఆరోపణలపై టీడీపీ అధిష్టానం సీఎంఓ స్పందించలేదు. పైగా బాధితురాలు టీడీపీ నాయకురాలు కావడం గమనార్హం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం పరిమళిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏపీలో అధికారంలో ఉన్నోళ్ల దౌర్జన్యాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. గతంలో వైసీపీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయగా దాన్ని కూటమి సర్కార్ కొనసాగిస్తోంది. ఇందుకు పులివెందుల రూరల్, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలే నిదర్శనం. అదృష్టవశాత్తు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విష సంస్కృతి రాలేదు. ఇది ఆనందించదగ్గ విషయం. రేవంత్ రెడ్డి సర్కార్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయంతో రెట్టించిన ఉత్సాహంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు మొదటి దశలో పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి రోజే 31 జిల్లాల్లో సర్పంచ్ స్థానాలకు 3242 వార్డులకు 1821 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండో రోజు శుక్రవారం కూడా నామినేషన్లు పెద్ద ఎత్తున దాఖలైనట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో మాదిరిగా స్థానిక సంస్థల్లో నామినేషన్లు వేయకుండా దౌర్జన్యాలు, ఏకగ్రీవాల పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయకపోవడంపై ప్రజాస్వామ్యవాదులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలైనట్టు సమాచారం. అలాగే అత్యల్పంగా ములుగు జిల్లాలో 63, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 93 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాల్టి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లకు గడువు ఉండడంతో పెద్ద సంఖ్యలో దాఖలయ్యే అవకాశం ఉంది. ఈ నెల 30న నామినేషన్ల పరిశీలన, అదే రోజు సాయంత్రం 5 గంటలకు చెల్లుబాటైన అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అదే రోజు బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను అధికారులు ప్రకటిస్తారు. డిసెంబర్ 11న ఎన్నికలు జరగనున్నాయి. ఇంతవరకు ప్రత్యర్థుల నామినేషన్ల అడ్డగింతపై ఎక్కడా వార్తలు రాకపోవడం విశేషం. తెలంగాణలో ఇదే ప్రజాస్వామ్య ఒరవడి కొనసాగాలి. అప్పుడే నిజమైన ప్రజా తీర్పు ఏంటో తెలిసొస్తుంది. ఇవి వాటి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.